రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ఆశ్రయమైన పరలోకం తండ్రి, పరిశుద్ధుల నమ్మకమైన మా దేవ మహోన్నతుడా, జీవాధిపతి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇక్కడ పాటల ద్వారా మీ నామను కనపరుచుకున్న వందనాలు. తిరిగి సమయంలో మన దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపులను రాయబడిన రీతిగా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకోవడకై మా ఆత్మ ప్రాణ దేహములో మీ యొక్క వాక్యం ద్వారా సిద్ధపరచండి, సహాయించి నిలబడిన నిరాశ్రయుడు బలహీనుడు దయతో జ్ఞాపకం ఉంచుకొని మీ యొక్క ఆత్మతో నింపి మాకు అందరికి అవసరమైన వాక్యం అనుగ్రహించి మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రజలపై స్తోత్రాలు. ఇంకా మార్గ మధ్యలో రావాల్సిన వారు ఎవరు మీ ఏర్పాట్లు ఉంటున్నారు సకలు నడిపించి మహిమ పొందమని, సమయం దీవెనకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అదనముగా వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలి చూద్దాం రండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 22 వచనం లేకుంటే 21 పై భాగం పూర్వకాలం మొదలుకొని ఆ మాట నుంచి చదువుతాం. పూర్వకాలం మొదలుకొని 21, 22 పూర్వకాలం మొదలుకొని ఆ మాట నుంచి చదువుతాం. రండి కలిసి చదువుకుందాం. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యం చాలా కాలం యెహోవాను నేనే కదా, నేను తప్ప దేవుడు లేడు, నేను నీతిపరుడు రక్షించేవాడు నేనే, నేను తప్ప మరి ఏ దేవుడు లేదు. వైపు చూసే రక్షణ పొందితే దేవుడను నేనే మరి ఏ దేవుడు లేదు. అందుకు మనం ఆరాధించాలి. దేవుడను నేనే మరి ఏ దేవుడు, రక్షించేవాడనే నేనే, రక్షించేవాడు నేనే 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 నేనే. ఏ గ్రంథములో పురాణాల్లో కూడా నేనే దేవుడను నేనే రక్షించేవాడు అనేది ఎక్కడ లేదు. నేనే 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 దేవుడను నేనే రక్షించేవాడు నా ద్వారానే రక్షణ. లేకపోతే దేవుడు ఆయన, దేవుడు అంటే ఆశీర్వదించే ఆయన, దేవుడు అంటే దీవించే ఆయన, దేవుడు అంటే ఆదరించే ఆయన, దేవుడు అంటే ప్రేమించే ఆయన, దేవుడు అంటే శపించేవాడు కాదు, భయపెట్టేవాడు కాదు. చాలామంది దేవుడి నుంచి భయపడిపోతారు. మనము దేవుడా అది ఇంత భయంకరంగా ఉందని భయపడిపోతూ ఉంటారు. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు ఆశీర్వదించేవాడు, దీవించేవాడు, ప్రేమించేవాడు, శాపాలను తలంపు ఉద్దేశం ఏంటంటే నేనే దేవుడను, నేనే రక్షించేవాడను, నేను తప్ప దేవుడు లేడు, నేను తప్ప దేవుడు లేడు. ఎందుకు చూద్దాం రండి. మొట్టమొదట సృష్టించినాడంట. ఇది చూడండి, కీర్తనలు 95వ అధ్యాయము మొదటి నుంచి బాగుంటుంది. చూద్దామండి. మొదటి నుంచి 4 వచనాల వరకు లేకుంటే 5 వచనాల వరకు చూద్దామండి కలిసి. రండి యెహోవాను గురించి ఉత్సాహపడి చేయండి, మన రక్షణ దుర్గములను సంతోషగానం చేయండి. కృతజ్ఞతాస్తుతో ఆయన సన్నిధికి వచ్చింది, కీర్తన పాడుచు ఆయన పేరును సంతోషగానం చేయండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహాత్యముల మహారాజు. భూమి ఆకాశములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరంలో ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములో భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు. అందుకే నేనే భూమిని ఏం చేసినాడంట, సృజించినాడంట. ఇంకా ఏం చేసినాడంట,
భూమిని సృజించిన భూమి అగాధ స్థలం ఆయన చేతిలో ఉన్నాయి. దేవుని చేతిలో ఉన్నాయి. ఏమున్నాయంట? భూమి అగాధ స్థలములు, తర్వాత పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలగజేసాను, భూమిని నిర్మించినాడు. ఇలాంటి సృష్టికర్త. అందుకని చెబుతున్నాడు, నేనే దేవుడను, నేనే దేవుడను, నేను తప్ప దేవుడు లేడు, రక్షించేవాడని నేనే, సృష్టించినటువంటి వాడు నేనే. ఉదయకాల సమయంలో ఆరాధించడానికి వచ్చి నీవు నేను కూడా ఆ దేవుడు ఎలాంటి వాడు అనే మాట యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం మొదటి భాగం అందరం కలిసి చదువుకుందాం. 4వ అధ్యాయము 8వ వచనం మొదటి భాగం. దేవుడు ప్రేమ స్వరూపి. చాలు. రక్షించడం మాత్రమే కాదు, సృష్టించడం మాత్రమే కాదు, ఈ భూమిని నిర్మించడం మాత్రమే కాదు, పర్వతాలు నా చేతి పనులే, ఇవన్నీ ప్రేమించేవాడిని. ఎలాంటి వాడంట? ప్రేమించేవాడు. ప్రేమ స్వరూపి, ప్రేమ కలిగినటువంటి వాడు దేవుడు. ప్రేమ అంటే అరే నేను నిన్ను ప్రేమిస్తున్నాను 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 రాస్తా ఉంటాం. భార్యాభర్తల ప్రేమ వేరేగా ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ వేరేగా ఉంటుంది, అక్క చెల్లెల ప్రేమ వేరేగా ఉంటుంది, బంధువుల ప్రేమ వేరేగా ఉంటుంది, యవ్వన కాలంలో ఉండే ప్రేమ, ఆకర్షణీయమైన ప్రేమ వేరేగా ఉంటుంది, శరీరమైన తుచ్చమైనది. అలాంటి ప్రేమ. ఈ ప్రేమ ఎలాంటిదంటే దేవుడి ప్రేమ ఇచ్చేది. ప్రేమ అంటే ఇచ్చేది, పుచ్చుకునేది కాదు, ఇచ్చేది, పుచ్చుకునేది. ఒక ఆయన చెబుతా ఉంటాడు, ఏమని చెబుతాడంటే, మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే అది ఇదే ఉంటాయా? మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, మీ ఇంటికి వస్తే అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు. ప్రేమ ఇచ్చేది. తల్లి కొడుకు, లేకపోతే తల్లి ప్రేమ, తల్లి కొడుకు. తల్లి ప్రేమ ఎలాంటిదంటే, ఈ మధ్యలోనే చూశాను నేను, ఓ డాక్టర్ దగ్గరికి నిండు గర్భిణీ స్త్రీ వెళ్ళిందంట. ఇది సత్యం, జరిగింది, కథ కాదు నేను చెప్పేది. ఓ డాక్టర్ గారి దగ్గరికి నిండి గర్భిణి డెలివరీతో ఉన్నాము వెళ్ళిందంట. ఒక్కతే, ఎవరు లేరు. వెళ్ళేసి డాక్టర్ గారి దగ్గర ఆ డెలివరీకి వెళ్ళింది. పరీక్షించుకున్నాడు డాక్టర్. పరీక్షించి, అమ్మ చాలా కండిషన్ సీరియస్, ఇమీడియట్గా డెలివరీ చేయాల్సిందే, ఇక క్షణం తీరగలేదు, డెలివరీ చేసేస్తాను అంటే. మంచిది డాక్టర్ గారు, డెలివరీ చేయండి అని చెప్పింది. ఎవరు లేరు లేకపోతే ఎవరు ఉన్నారేమో కానీ డెలివరీ అయితే చేసేస్తాను అని చెప్పినాను. సరే, అన్ని పరీక్షించి వచ్చేసి డెలివరీ చేస్తాను కానమ్మా, 2 ప్రాణాలు, నీ ప్రాణము బేబీ ప్రాణం, 2 ప్రాణాలు ఉన్నాయి. 2 ప్రాణాలలో ఒక్క ప్రాణం ఏముంటుంది, ఏ ప్రాణం కావాలో కోరుకోండి. విచిత్రంగా ఉండగా డెలివరీ చేస్తాను కానీ ఏం చేస్తారంట, 2 ప్రాణాలు ఉన్నాయి కానీ ఒక్క ప్రాణాన్ని నిలబెట్టగలను, నేను డాక్టర్ని, ఒక్క ప్రాణాన్ని నిలబెట్టగలను, ఏం చేయాలి, ఏది ప్రాణం కావాలని నిర్మోహమాటంగా సందేహం లేకుండా నా బిడ్డను బ్రతికించండి డాక్టర్ అన్నట్టు. తల్లి ఏమందంట, నా ఇక డెలివరీ కాలేదు, ఏమోకే 20, 30, 40, 20 సంవత్సరాలు ఉంటే, లేకపోతే 25, 30 సంవత్సరాలు ఉంటే ఇక్కడ డెలివరీ కాలేదు. ఏమని చెప్పిందంట, నా బిడ్డనే బ్రతికించండి డాక్టర్ అని చెప్పి. సరే, డాక్టర్ గారు డెలివరీ చేస్తున్నాడు. డెలివరీ చేసి ఆ బేబీని అంతా శుభ్రం చేసి నీట్గా తుడిచేసి తీసుకొచ్చి తల్లి దగ్గర తీసుకొచ్చినాడు. అదంతా సీన్ చూపించినాడు. తల్లి దగ్గర తీసుకొచ్చేసి ఆ తల్లి ఆ కుర్చీలో ఈజీ చైర్లో లేపారు, బెడ్ మీద నుంచి అట్ట వంకరగా తీసుకొచ్చి దగ్గర పెడితే ఇట్ట ముద్దు పెట్టుకొని ఇట్ట వాలిపోయింది. బిడ్డను ముందు పెట్టుకొని వాలిపోయింది. ఆ దృశ్యాన్ని చూసి డాక్టర్ గారు బోర్ నేడుస్తా ఉన్నాడు. పోయమ్మ, ఏమి తల్లి ప్రేమ, ఏమి తల్లి ప్రేమ, ఏమి తల్లి ప్రేమ, వాలిపోయింది. తల్లి ప్రేమ అలాంటిది. తల్లి ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదో ఈ కొన్ని విషయాలు, ఎలాగా ప్రేమించినాడు మనల్ని అనే మాట చూద్దాం. దైవ ప్రేమ, దేవుని ప్రేమ ఏమంటున్నాడు, నేను ప్రేమ స్వరూపిణి ఆయన అంటున్నాడు. యోహాను భక్తులు ఏమంటున్నాడు చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక మొదటి వచనం చూడండి.
పెద్దనైనా నేను. మొదటి పత్రిక మొదటి వచనం, మొదటి 2 వచనాలు. మొదటి అధ్యాయము, మొదటి పత్రిక మొదటి అధ్యాయము. ఆది ఉండి ఏది ఉండెనో మేమేది వించిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటమో చూచెను. చెప్తా వినండి అయ్యా బాబు, వినండి. ఆది నుండి ఏది అనుకుంటా వచ్చినామో, మేము ఏదేదో కనులారా చూసినాము, ఏది నిదానించి కనుగొన్నాము. అంత మాత్రమే కాదు, అసలు కరెక్టా కాదా అని మా చేతులు తాకి చూచినాయి. దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు అని. ఆ మాదిరిగానే ఇశ్రాయేలు ప్రజలకి నేను దేవుని ప్రేమ కలిగినటువంటి వాడిని అని దేవుడు చెబుతా ఉంటే, ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు చూడండి. మలాకి గ్రంథము మొదటి అధ్యాయము చదవండి, మొదటి 2 వచనాలు. నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపుతివందు. ఏశావు యాకోబును అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి. ఏశావు యాకోబు అన్నకాడా వాళ్ళు అడిగితే చెప్తా ఉన్నాడు, మరి ఏమనుకున్నారయ్యా, నేను ప్రేమ స్వరూపిని, ప్రేమ కలిగినటువంటి వాడిని, మిమ్మల్ని ప్రేమించినంటే ఎట్లా ప్రేమించినావు ప్రభు అంటే, నీ అన్న ఉన్నాడు చూసినావా. ఎవరు నీ అన్న? ఏశావు. ఆయన వదిలిపెట్టి నిన్ను ప్రేమించాను కదా, నీ అన్న కాదా వీడా? ఈ ఉదయకాల సమయంలో ఎంతో ప్రయాసపడి ఆరాధనించడానికి వచ్చినావు. ఒకవేళ నేను కూడా నువ్వు ఎలా ప్రేమించినావు ప్రభు అని అడిగితే, మమ్మల్ని ఎలా ప్రేమించినావు నాయన, నువ్వు ఏ రీతిగా ప్రేమ స్వరూపివి, నువ్వు దేవుడివి, నీవు తప్ప దేవుడు లేడు అని చెప్తున్నావు, నేనే రక్షకుడు అంటున్నావు, నీ చేతి పనులే ఈ భూమిని సృష్టించినని చెప్తున్నావు, అయితే ప్రేమ కలిగినటువంటి వాడు అంటున్నావు, ఎలాగా ప్రేమించినావు అని నేను కూడా దేవుడిని ప్రశ్నిస్తే, వాళ్ళు అడిగితే ఆరాధించడానికి వచ్చిన నీకు నాకు కూడా ఎక్కడ చక్కని సమాధానం చెప్తా ఉన్నాడు. చదవండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, నేను నిన్ను ప్రేమించానయా. లోకములో ఉన్నటువంటి వాడివి, లోకములో నశించిపోయేటువంటి వాడివి, నేను నిన్ను ప్రేమించినాను. లోకములో ఉన్నటువంటి వాళ్ళం మనం, లోకములో నశించిపోయేటువంటి వాళ్ళని, లోకములో ఏ రీతిగా జీవించినామంట చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. 5వ అధ్యాయం 18, 19 చూడండి. 5వ అధ్యాయము. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడునో పాపం చేయడనే ఎరుగను. దేవుని మూలంగా పుట్టినవాడు తన భద్రం చేసుకొనును గనుక. 19వ వచనం. దేవుని సంబంధమయ్యు లోకమంతా దుష్టుని యందు ఉన్నది. ఆ పుటలో రాసింది, లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. లోకంలో ప్రజలందరూ కూడా దుష్టుని యందు పడి ఉన్నారు. దుష్టుడు ఏ మాదిరిగా చెబితే ఆ మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళమే లోకంలో ఉన్న ప్రజలు. విపరీతంగా తాగుబోతుంది. విపరీతం అంటే మనిషిని ఎంత తాగినా కూడా కథలను, లేకపోతే తాగినట్టు కనపడను, బలమైనటువంటి వాడిని కాబట్టి అంత తాగినా అనుకుంటారు. బార్షాప్ అతను, లేకపోతే ఆ ఓనరు, ఆ వర్కర్లందరూ నైసరావున్నా బంద్ చేస్తామన్నా, నిద్ర వస్తుందన్నా బంద్ చేస్తే బలపడవే. మేము చెప్పినప్పుడు బంద్ చేయాలి. ఎవరు చెప్పినప్పుడు? నేనే చెప్పినప్పుడు బంద్ చేయాలి. నువ్వు బంద్ చేస్తానికి ఎట్లా అంటే, అన్న కావాలంటే బాటిల్ తీసుకొని పో అన్న, బంద్ బతిలాడి. దుష్టుడు ఏ మాదిరిగా చెబితే ఆ మాదిరిగా లోకం ఉంది. ఒకసారి విజయవాడ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం ఓ పాపను పట్టుకొని పోయి బాయిలర్లు వేశారు, గుంటూరు బాయిలర్లు వేశారు, చంపివేశారు. అది ఆస్తిత్వ కాదు. అంటే లోకం ఏ రీతిగా అంత దుష్టుని ఏంది పడి ఉన్నది. ఖమ్మంలో జరిగింది. ఒక అమ్మాయి మంచి చదువు కోసం వచ్చింది.
ఆ అమ్మాయి ఒకడు అమ్మడు పడతావు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, ఓ ప్రేమ లేదు ఏం లేదా, నేను చదువుకోవడానికి వచ్చినాను, మా అమ్మ మా నాన్న చదివించుకొని మంచి ఉద్యోగం చేయాలో వాళ్ళు సుఖపెట్టాలి, అందుకు నన్ను పంపించినారు, మా అమ్మ నాన్న వ్యవసాయదారులు, నేను ప్రేమల దోమలో ఉన్నటువంటి దాన్ని కాను అని చెప్తే, లేదు నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లేకపోతే నేను చంపుతాను, నేను చచ్చిపోతాను అని ఎంటబడతా ఉన్నాను. ఆఖరికి ఆయన నడి రోడ్డు పగలు 3 గంటలకి ఖమ్మం బస్ స్టాండ్ దగ్గర చంపేసినాడు. ఈడు కూడా చావాలని ఏదో పొడుచుకున్నాడు, కానీ తర్వాత చచ్చిపోయినప్పుడు చావలేదు. తలం ఏంటంటే లోకం ఎలా ఉందంట, దుష్టుని యందు పడి ఉన్నది. దుష్టుని ఏ మాదిరిగా చెప్తే ఆ మాదిరిగా ఉన్నది. నేను నా జీవితాల్లో కూడా లోకంలో అలాగా జీవించినటువంటి వాళ్ళమే, లోకంలో అలా జీవించినటువంటి. ఇంకా చూడండి లోకం ఎలా ఉందంట, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక మనందరికి తెలిసిన మాట 2వ అధ్యాయము చూడండి. లోకము శరీరాశ నేత్రాశ చూడన్నమాట. లోకములో శరీరాశ నేత్రాశ జీవపు డంబం. లోకం చూసిందల్లా కావాలంటది లోకం. లేకపోతే శరీరాశ నేత్రాశ జీవపు డంబం. నేనే, నా ద్వారానే జీవపు డంబం, నేనే గొప్పవాడిని, లేకపోతే నేనే అన్నిటికీ ప్రాముఖ్యమైన వ్యక్తిని అని అనుకునేటువంటి వాళ్ళని లోకం. నీవు నేను కూడా లోకం ఆ రీతిగా ఉంటుంది. ప్రభువుని స్వీకరించడం కూడా నేను అనుకునేది. ఒకరోజు పిల్లల్ని స్కూల్ దించడానికి వెళ్తా ఉన్నాను, దించేసి వస్తున్నా, ఇంకా అదృష్టం పిల్లల్ని దించేసి వస్తున్నా, ఒక్కడనే బండి మీద వస్తా మాట్లాడుకుంటున్నాను. అబ్బా నేను బెరాకా ప్రార్థన, మాది బెరాకా ప్రార్థన ఉంది, బెరాకా ప్రార్థన ముందులో ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాను. ఎలాంటి వాడినంట, ప్రాముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాను. జిటి బెంజమిన్ గారు నా దగ్గరికి వచ్చిండు, వారసాహరం నా దగ్గరికి వచ్చిండు, ఫిలిప్పన్ నా దగ్గరికి వచ్చిండు, జాన్ వ్యక్తులు జాన్ స్టోర్ వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు. అది చెప్పి జాన్ స్టోర్ అన్న జాన్ వ్యక్తులు వీళ్ళందరూ వచ్చారు. నేనేదో ప్రాముఖ్యమైన వ్యక్తిలాగా ఉన్నాను. మందిరం కూడా కన్స్ట్రక్షన్ లో కూడా ఎక్కువ ప్రాముఖ్యత కనబడుతుంది. అన్న కూడా ఫోన్ చేసి ఈ సేవకుని పంపించాను, ఆ సేవకుని పంపించాలని చెప్తుండ్రు అని అనుకుంటూ వస్తున్నా. రోడ్డు మీదే నాకు తెలియకుండానే తగ్గిమని పడిపోయా. బండి స్లిప్ అయిపోయింది, పడిపోయింది, మోకాలు పోయి బండి రోడ్డుకి గుద్దుకుంది. చాలా పెద్ద భయంకరంగా దెబ్బలు తగిలితే అంటే నా నోటి నుంచి వచ్చింది, ప్రభా నేను కాదయ్యా నీవు ఇవన్నీ చేసిందన్న. అంటే నాకు తెలిసిపోయింది నేను ఏంటి డంబంగా మాట్లాడుతున్నాను. లోకమంతా శరీరాశ నేత్రాశ జీవపు డంబం. శరీరాశ భయంకరమైంది. పాల్వంచ కొత్తగూడెం ఆ ప్రాంతాల్లో ఒక ఆయన ఉన్నాడు. అన్న మా తమ్ముడికి ఒక సంబంధం చూడాలి. తమ్ముడు ఎలా ఉంటాడు మీ తమ్ముడు అంటే, మా తమ్ముడు కొడుక్కి బాగా ఉంటుందన్నా మనం సామాన్ సాయంత్రం. మరి ఎలాంటి అమ్మాయి కావాలంటే చెప్పిండు ఆయన, ఒక లిస్ట్ ఇచ్చిండు. మంచి జడ పొడుగుండాలన్నా, మంచి బక్కపలసగా ఉండాలన్నా, మంచి కలర్లో ఉండాలన్నా, మరీ ఎరుపు కాదు కోతి ఎరుపు కాకుండా మంచి కలర్లో ఉండాలన్నా, చదువుకొని ఉండాలన్నా. మరి పిల్లవాడు ఎలా ఉంటాడు? ఆయన పిల్లవాడే ఉన్నాను, నాన్న మంచి సామాన్ సాయంత్రం. నేను అన్నాను, నాకు తెలుసు కదయా నాకంటే నల్లగా ఉంటాడు కదా, నాకంటే నల్లగా ఉంటుంది, ఏమి న్యాయమయ్యా అడుగుతాం అంటే, అది భలేవాడు నేను చెప్పిన కాదు చెబుతావు, వాళ్ళు చెప్పారు నీకు చెబుతారు. నేత్రాశ శరీరాశ ఆ రీతిగా ఉంటుంది. లోకం అంతా కూడా శరీరాశ నేత్రాశ జీవపు డంబంలో చెడిపోయిందంట. 7వ అధ్యాయం 7వ వచనం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. లోకమంతా క్రియలు చెడ్డవి. లోకములో చెడ్డ క్రియలు ఉన్నటువంటి వాళ్ళమే, లోకములో దుష్టుని యందు పడి ఉన్నటువంటి వాళ్ళమే, లోకములో చెడ్డ క్రియల్లో ఉన్నటువంటి వాళ్ళమే, లోకములో శరీరాశ నేత్రాశ జీవడంలో ఉన్నటువంటి వాళ్ళమే. లోకం అంట భూతాలతో ఉందంట, దెయ్యాల స్వభావం. కొలస్సీలకు రాసిన పత్రిక అనుకుంటా చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక చూడన్నమాట. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం.
ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాటు పుటలో రాసింది. పుటలో ఏమని రాసిందంట? భూతాలు, దెయ్యాల స్వభావము, లోకము, దెయ్యాల మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళమే. పక్షం గారు చెప్పారంట, దెయ్యాలు భూతాలు అంటే మనకి అలవాట్లు, లోకములో ఉన్న అలవాట్లు అన్ని కూడా దెయ్యాలే అంట. అలాంటి అలవాట్లు కలిగినటువంటి వాళ్ళమే నేను చెప్తా ఉన్నాడు దేవుడు. నేను దేవుడిని, లోకమును ఎంతో ప్రేమించాను. నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు. లోకం ఎలా ఉందో ఆఖరికి చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం. పాపములో ఉంది చూడండి అన్నమాట. మర్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని కడప. పాపములో ఉన్నది. అలాంటి పాప జీవితంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించినాడు, లేక నశించుకోవటం ఇష్టం లేక పవిత్రులుగా చేసినాడు. ఎలా చేసినాడంట చూడండి అన్నమాట. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎన్ని చిన్న చిన్న మాటలే, మనందరికి తెలిసిన మాటలే. ఒకసారి మెమరీజా. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమైంది. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేసింది. లోకంలో ఉన్నటువంటి వాళ్ళమే పాపులమే, చెడిపోయినటువంటి వాళ్ళమే, శరీరాశ నేత్రాశ కలిగినటువంటి వాళ్ళమే, దుష్టుని అలవాట్లు కలిగినటువంటి వాళ్ళమే. అలాంటి నశించిపోయే జీవితంలో ఉన్నటువంటి వాళ్ళనే ప్రేమ కలిగిన దేవుడు ఏం చేసినాడంట? ఆ కుమారుడి ద్వారా ఆ చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు, పక్కలో బలంతో పొడిపించుకున్నాడు, వీపు అంతా చారలుగా దున్నబడింది, ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. తండ్రి మీరేం చేస్తున్నారో వీరిని క్షమించు. మన పాపాలన్నిటి నిమిత్తం ఈ లోకాన్ని ప్రేమించిన దేవుడు ఆయన కుమారుడు పంపించినాడు. ఆ కుమారుడు కావించిన బలియాగం ద్వారా మనకు పాప విమోచన, పవిత్రులుగా చేసినాడు. అందుకు మనం ఆరాధించాలి. ఆ దేవుడు, నేనే రక్షకుడును, నేనే దేవుడను, నిన్ను రక్షించిన వాడు నేనే. నీ పాపాల నిమిత్తము ఆ కలువరి కొండపై చనిపోయి తిరిగి లేచింది నేనే, రక్షకుడును, నేనే దేవుడును అని చెప్తున్నాడు. ఇలా మధ్యాహ్న కాల సమయంలో, యువతకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ప్రేమ స్వరూపి, మనం ప్రేమించి పవిత్రులుగా చేసినాడు. అంత మాత్రమే కాదు, మనం ప్రేమించి ఏం చేసినాడంట చూడండి. తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 1 తెస్సలోనికైయులు 2వ తెస్సలోనికైయులు 2వ అధ్యాయము 16వ వచనం. నిత్యమైన ఆదరణ, ప్రేమించడం మాత్రమే కాదు కానీ నిత్యమైన ఆదరణ. చాలు ఆదరణ లేకున్నటువంటి వాళ్ళని ఆదరించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. నిత్యమైన ఆదరణ. ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే యెరూషలేము యోధా ప్రజలు ఆదరణ లేకుండా ఉన్నారు. ఎలాంటి ఆదరణ లేకున్నారంటే చూడండి, విలాప వాక్యములు 680 పేజీ నెంబర్ 1వ అధ్యాయం. చూడండి 1వ అధ్యాయము 9వ వచనం. దాని అపవిత్రత దాని చెంగుల మీద ఉన్నది, దాని కడవరి స్థితిని అది జ్ఞాపకం చేసుకొనక ఉన్నది, అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దాన్ని ఆదరించువాడు ఒక్కడు లేడు. 17వ వచనం. ఆదరించువాడు ఒకడు లేక సియోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చెందిన వారిని విరోధులై నియమించి ఉన్నాడు. యెరూషలేము వారికి ఆదరణ లేకుండా చేతులు చాపుతా ఉంది. ఇంకా చూడండి 1వ అధ్యాయము 2వ వచనం. రాత్రి యందు అది బహుగా ఏడ్చుచున్నది, కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని వెటకాండ్రందరితో
దాని ఓదార్చేవాడు ఒక్కడు లేడు. వీటికి ఆదరించేవాడు ఒక్కడు లేడంట, ఒక్కడు లేడు. ఏడుస్తా ఉంది, చేతులు జాపుతా ఉంది. ఎవరు ఆదరిస్తారా, ఎవరు ఆదరిస్తారా అని చేతులు జాపుతా ఉంది. ఆదరించేవాడు ఒక్కడు కూడా లేడు. యెషయా గ్రంథము చూడండి, 51 అధ్యాయం 18వ వచనం చూడండి. ఆమె కన్న కుమారులందరిలో ఆమెకు దారి చూపువాడు ఎవడూ లేకపోయాడు. కన్న కుమారులో దారి చూపువాడు ఒక్కడూ లేడు. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకుని వాడు ఎవడూ లేకపోయాడు. ఆ పెంచిన కుమారులు, కన్న కుమారులో ఆదరించేవాడు లేడు. ఇంకెవరు లేరంట, ఓదార్చేవాడు. 19వ వచనం కూడా, ఈ రెండు అపాయములు నీకు సంభవించెను, నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? ఒక్కడు లేడు, ఓదార్చేవాడు ఒక్కడు లేడు. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. పిమ్మట సూర్యుని కింద జరుగు వివిధమైన అన్యాయముల గురించి నేను యోచించితిని. బాధింపబడు వారు ఆదరించు దిక్కు కన్న కుమారులు ఉన్నారు, పెంచిన కుమారులు ఉన్నారు, ఆదరించు దిక్కు లేకున్నారు. ఎవరు ఆదరిస్తారు అని ఉదాహరణకి చూస్తే ఆ పట్టుబడ్డ స్త్రీ ఉంది, పాపం ద్వారా పట్టుబడ్డ స్త్రీ. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఎంత దివ్యమైన మాట చెబుతున్నానంటే, ఎలాగంట, ఒక తల్లి ఆదరించినట్టు. 66:13 వచనం, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం చూడండి. ఎలాంటిదంటే పట్టుబడ్డ స్త్రీ 8వ అధ్యాయము యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్ష విధింపలేదా? నేను నీకు శిక్ష విధించినాను. ఎంత దివ్యమైన ఆదరణ! ఖచ్చితంగా శిక్షకు పాత్రురాలు, రాళ్లతో కొట్టి చంపివేయాలి. అంతకుముందు ఆ ఊరికే మంచి పేరు తెచ్చింది అనుకున్నారు. లేకపోతే ఆ కోడలు, లేకపోతే ఆ భర్త, ఆ పిల్లలు, మా అమ్మ మంచిది, నా భార్య మంచిది అనేది పాపంతో పట్టుబడ్డప్పుడు హీనురాలు అయిపోయింది. పిల్లలు అసహించుకున్నారు, భర్త అసహించుకున్నాడు. అందరూ రాళ్ళు తీసి కొట్టివేయాలి, చంపివేయాలి. తిరుగుతా ఉంది చుట్టూరు. ఎవరు ఆదరించరా? అది నేను పెంచాను కదా, నేను కన్నాను కదా, అయ్యో నువ్వు నా భర్తవు కదా, ఎవరు ఆదరించరా అని తిరుగుతా ఉంది. ఎవరన్నా ఆదరించండి. ఆదరించు దిక్కు లేని స్థితిలో ఉంది. ఓదార్చు వాళ్ళు లేరు, చేతులు అడుగుతా ఉంది, ఆదరించండి అని. ఆ దివ్యమైన మాట వచ్చింది. ఆ మధ్యలో నుంచి ఎవరు పిలుస్తున్నాడంటే దేవుడు హీనురాలను ఎవరు పిలుస్తున్నాడంట? అమ్మా అని పిలుస్తున్నాడు. అమ్మా, ఆ పిలుపు ఒక్కసారి చూసింది. పవిత్రత కలిగిన దేవుడు, పరిశుద్ధుడు. సరే, అందరూ శిక్ష విధించలేదు, కానీ ఈ పరిశుద్ధుడు శిక్ష విధిస్తాడేమో భయపడిపోతాము. ప్రభువారు ఏమన్నా, నేను కూడా నీకు శిక్షించను. ఎంత ఆదరణ! పీడ గమనించు. ప్రేమించి పవిత్రులు చేయటం మాత్రమే కాదు, కానీ ఆదరించే దేవుడు ప్రతి విషయంలో వాళ్ళు ఆదరణ లేకుండా కొట్టుమిట్టాడే సమయంలో దేవుడు దివ్యమైన ఆదరణ అనుగ్రహిస్తాడు. దివ్యమైన నిత్యమైన ఆదరణ. యేసుక్రీస్తు ప్రభువు ఆదరించి మనల్ని ప్రేమించి ఆదరించే దేవుడు. ఇంకొక మాట చూద్దాము. ఆయన ప్రేమ ఎలాంటిదంట చూడండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6-7 వచ్చిన చూడండి. దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకి తక్కువైనటువంటి వాళ్ళమే. మనమేదో గొప్ప వాళ్ళని మనం ప్రేమించలేదు, లేకపోతే మనమేదో ఉన్నతమైన ఆ ఆధిక్యత కలిగి, లేకపోతే ఆ రకాలుగా ఆ సమర్పణ కలిగినటువంటి వాళ్ళని ప్రేమించలేదు. లెక్కకి తక్కువైనటువంటి వాళ్ళనే ప్రేమించినాడు దేవుడు.
దుష్టులను ప్రేమించినాడు, ఆదరించినాడు, లెక్కకి తక్కువైనటువంటి వాళ్ళని ప్రేమించినాడు. ప్రేమించి మాత్రమే కాదు కానీ ఇంకా చూడండి, శాపాలను ఇక్కడే ద్వితీయోపదేశ కాండంలోనే శాపముని ఆశీర్వాదంగా మార్చినాడు. చూడన్నమాట 20 ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును శాపమని ఆశీర్వాదముగా మార్చినాడు. ప్రభువుని ఆరాధ్యంగా స్వీకరించినాను. పాపంలో ఉన్నటువంటి వాడిని, దుష్టత్వంలో ఉన్నటువంటి వాడిని, నా భార్య ప్రార్థన చేస్తా ఉన్నది, ప్రభువా నా భర్తను మార్చాయా, భర్తను మార్చా. చదువుకున్నటువంటి వాళ్ళమే ఇలాంటి రాక్షసుని భర్తగా ఇచ్చినామని ప్రార్థన చేస్తా ఉండేది. విపరీతంగా కొట్టేవాడిని, రాక్షసుని అని. సరే, దేవుని కృపను బట్టి రక్షించబడిన తర్వాత ఒక 6 పోర్షన్లో ఇల్లు ఉంటుంది. 6 పోర్షన్లు, ఒకటి కాదు 6 పోర్షన్లు. దాంట్లో అటు నుంచి చివరి దాంట్లో రెండో దాంట్లో మేము ఉంటాం. అటు చివర మాకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు, ముస్లిమ్స్, మంచి ఫ్రెండ్స్. రక్షించబడకముందు ఎంతో స్నేహితులుగా ఉండేది, చాలా అన్నదమ్ముల్లాగా బాగా డీప్గా స్నేహంగా ఉండేది. వాళ్ళు అనుకుంటే మేము అనుకుంటారు. రక్షించబడిన తర్వాత వాళ్ళకి ఎందుకో ద్వేషం వచ్చేసి ఈ టీవీ, మన రేడియో టేప్ రికార్డులు, అప్పుడు మేము ప్రార్థన చేసుకుంటే టేప్ రికార్డులు భయంతో పెడతా ఉంటాడు, వాళ్ళు పాటలు పాడుతూ ఉంటాడు, ఏమో ఇష్టం వచ్చింది ఆ పాటలు, పెద్ద సౌండ్. నా భార్య అనేది ఒకసారి గద్దించరాదు, భయపడిపోతారు. ఆ 6 పోర్షన్లు భయపడిపోయేది నేనంటే, అంత భయంకరంగా ఉండండి రక్షించబడకముందు. సరే, గద్దించరాదంటే వద్దులే, దేవుడు చూసుకుంటాం కానీ. సరే, మందిరానికి వెళ్తా ఉన్నాం. ఒక ఆదివారము బయలుదేరుతా ఉన్నాం. వాడు ఎట్ట పెట్టిండంట అది టేప్ రికార్డు. అప్పుడు టేప్ రికార్డు అనమాట. ప్రార్థన చేసుకొని పోవడానికి కూడా కష్టంగా ఉంది. వెళ్ళినాం, నా భార్య ఉంది, ఒకసారి మాట్లాడేది, వద్దులే వాళ్ళతో ఎందుకు మందిరానికి పోతున్నాం రా అని. మేము మందిరానికి పోయి వచ్చినాము, మొక్కలు కూర్చున్నాం. టేప్ రికార్డు మొక్కలు ఎట్టంటే అట్లా పరిస్థితుంది అనమాట. పరిస్థిండేసి నేను అట్లా పోయినాను, బ్యాగ్ అట్ట పెట్టినాను. వర్ణ ఎమ్మెల్యేకి వచ్చి కాళ్ళ మీద పడదు. బావా పిచ్చి కొట్టిండు బావా అని. వాడు చాలా, నేను లేకుండా ఈ సినిమా పోయిందన్నా. వాడు పురి ఏంటో సినిమా పోయాడంటే, నేను లేకుండా దగ్గర సినిమా పోయిందన్నా అని చెప్తే మళ్ళీ నేనే నా భార్య భోజనం తయారు చేసి వాళ్ళిద్దరిని పిలిచి, శాపములు ఏం చేస్తారంట, ఆశీర్వాదాలుగా మార్చేస్తాడు దేవుడు. ప్రేమించి శాపాలనే ఆశీర్వాదాలుగా మారుస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఏమేమి చెప్పినామంట, దేవుడు లోకంలో ఉన్నటువంటి వాళ్ళమే. ఎలా ఉన్నాం లోకంలో? దుష్టుని యందు పడి ఉన్నాం. ఇంకా నిత్యమైన ఆదరణ, లెక్కకి తక్కువైనటువంటి వాళ్ళమే. శాపాలనే ఆశీర్వాదాలుగా మార్చినాడు. అంత మాత్రమే కాదు, ఇంకా ఎలాగో ప్రేమించి ఏం చేసినాడంట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చూడండి, మొదటి 2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిక నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనని తాను దేవునికి అర్పణగాను ఏం చేసినాడంట పరిమళ వాసన ప్రేమించి ఏం చేసినాడంట పరిమళ వాసన. అంతకుముందు గబ్బు వాసన కలిగినటువంటి వాళ్ళని, అంతకుముందు ఎలాంటి వాళ్ళమంట, గబ్బు వాసన కలిగినటువంటి వాళ్ళని, విపరీతమైన పాలు తినేటువంటి వాడిని. తాగుడు మాత్రమే కాదు, సిగరెట్ మాత్రమే. పాన్ అంటే జరదా పాన్లు ఉంటాయి. ఇప్పుడు మీకు తెలియదులే కానీ నాలాగా ఎవరంటే చిన్నవాడు అలా తెలిసింది అనమాట. కలకత్తా రాజరత్నాన్ని భయంకరమైన జరదా పాన్ నోట్లో వేసుకుంటే చాలు మత్తు వస్తుంటే ఎదురోడికి అసహ్యం వస్తుంది. మనకు తెలియదు, ఈ మత్తు వచ్చిన వాడికి తెలియదు కదా. ఈ బస్సులో కూర్చుంటే వాడిని నెట్టి ఆ కిటికీ నుంచి ఊసేది పొద్దు. వాడు అది చదువుకున్నాడు, మంచి ప్యాంటు బూట్లు వేసినాడు, ఇట్లా అని చెప్పినట్టు అనుకుంటాడు.
సరే నేను ప్రభువుని స్వీకరించిన తర్వాత ఆ పానం తినడం వామ్మో ఇట్ట బతికానా అని అనిపించింది. ఈ రీతిగా ఉన్నానా, ఇంతగానో పానం తిన్నా, ఇంత అసహ్యమైన గబ్బు వాసనగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేసినట్ట ప్రేమించి ఆరాధించే పరిమళ వాసనగా చేస్తున్నాడు. అందుకే మనం ఏం చేయాలంట చూడనమాట 95వ కీర్తన ఇంకొక మాట ఉంది, ఆ మాట కూడా చూస్తాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము చూడనమాట 1వ అధ్యాయము 6వ వచనం. మనల్ని ప్రేమించుతూ తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వారికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా చేస్తున్నాడు. అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. ఏ రీతిగా ఆరాధించాలంట? రండి చాలన్నమాట. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానం చేయుదాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం, కీర్తనలు పాడొచ్చు ఆయన పేరిట సంతోషం. అందరం చదువుదాం, చక్కగా ఉంటుంది. బిగ్గరగా చదువుదాము ఆ మాట. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం, మన రక్షణ దుర్గం బట్టి సంతోషగానం చేయుదాం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం, కీర్తన పాడుచు ఆయన పేరు సంతోషగానం చేసింది. యెహోవా మహాదేవుడు, దేవతలందరి పైన మహాచంద్ర మహారాజు. భూమి ఆకాశం ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరంలో ఆయనవి, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసింది. ఆయన హస్తము భూమిని నిర్మించింది. ఆయన మన దేవుడు. చెప్తా ఉన్నాడు, నేనే దేవుడను, నేను తప్ప దేవుడు లేడు. నేను తప్ప దేవుడు లేడు, నేనే దేవుడు, నేనే రక్షకుడును, రక్షించేవాడను నేనే. ఎలాగా ప్రభు అంటే లోకంలో ఉన్నావు, నువ్వు లోకంలో పాపంలో ఉన్నావు, నశించిపోయేటువంటి వాడిని. నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేక నా కుమారుడిని నీ కోసం పంపించినాను. ఆ కుమారుడుగా ఉంచిన బలియాగం ఆ కలువరి కొండపై రక్తం చిందించడు ద్వారా నాకు ఇష్టమైన మాట. యేసు క్రీస్తు ప్రభువారి రక్తము ఏం చేసిందట? పాపములు కడిగి పవిత్రులుగా చేసింది. ఆ బండి మేము పోతాం అనుకుంటా, ఒరే నాగేశ్వరరావు, యేసయ్య రక్తం నిన్ను పవిత్రులుగా చేసింది అని, పవిత్రులుగా చేసింది. అంత మాత్రమే కాదు, ఎన్ని సందర్భాల్లో ఆదరణ, ఎన్ని సందర్భాల్లో నేను నీ దేవుడను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను బలపరుస్తాను. ఎన్ని సందర్భాల్లో ఆదరణ లేని స్థితిలో ఆదరించే దేవుడు. అంత మాత్రమే కాదు, లెక్కకి తక్కువైనటువంటి వాళ్ళమే, మన క్రియలన్నీ కూడా మురిగి పేలకలే, లెక్కకి తక్కువైనటువంటి వాళ్ళమే సొత్తుగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, శాపాలను ఏం చేసినాడంట? ఆశీర్వాదాలుగా మార్చినాడు, పరిమళ వాసనగా చేసినాడు. అందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలి. అవును ప్రభువా, నువ్వు నా దేవుడివి, రక్షకుడు నాయన, నా దేవుడివి, నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను ప్రేమించే దేవుడు. నాకు ఏంటంటే పరిమళ వాసనగా చేసినావు, అందుకే దేవుణ్ణి ఆరాధిస్తున్నానని చెప్పి ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించి గణపరుస్తాం.